హలో ట్రైనీలు, ఈరోజు మనం ఒక పాఠ్య ప్రణాళిక ప్రిపరేషన్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క లక్ష్యాలు ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. పాఠ్య ప్రణాళికను నిర్వచించండి. 2. పాఠ్య ప్రణాళిక యొక్క మేజర్ మరియు మైనర్ కాంపోనెంట్లను వివరించండి. కాబట్టి ప్రారంభిద్దాం. లెసన్ ప్లాన్ అంటే ఏమిటి? ఈ లెసన్ ప్లాన్ అనేది ఒక ఉపాధ్యాయుడు ద్వారా ఒక థియరీకి సంబంధించిన విషయాన్ని డీటెయిల్డ్గా మీరు నేర్చుకోగలిగిన ఒక మంచి మార్గం. సరే, లెసన్ ప్లాన్కి సంబంధించిన మేజర్ మరియు మైనర్ కాంపోనెంట్స్ ఏమిటో చూద్దాం. ఈ లెసన్ ప్లాన్కి 4 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి: ప్రిపరేషన్ స్టెప్, ప్రెజెంటేషన్ స్టెప్, అప్లికేషన్ స్టెప్, టెస్టింగ్ స్టెప్. ఈ ప్రిపరేషన్ స్టెప్ గురించి కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ప్రిపరేషన్: టైటిల్ మరియు ఆబ్జెక్టివ్స్, టీచింగ్ అవసరమైన ఎయిడ్స్, రివ్యూ, మోటివేషన్. సరే, ఇప్పుడు ఆబ్జెక్టివ్ని చూద్దాం. ఏ విషయాన్నైనా నేర్పించేటప్పుడు ఒక లక్ష్యం ఉండాలి, మీకది ప్రయోజకరంగా ఉండాలి. దాన్నే గోల్ అని అంటాం. తర్వాత టీచింగ్కి సంబంధించిన ఎయిడ్స్. ఇంకా నేర్చుకునేవారి సెన్సెస్: వినటం, చూడటం, స్మెల్ చేయటం. ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నేర్చుకోవడం సులభమవుతుంది, కాబట్టి త్వరగానూ నేర్చుకోగలరు. ట్రైనింగ్ ఇచ్చేవారు టాలెంటెడ్గా ఒక ట్రైనీకి నేర్పించడం మాత్రమే కాకుండా అవసరమైన టూల్ని ఉదాహరణగా చూపించి, అంటే దాన్ని మోడల్ అని కూడా అంటాం, లేదా దాన్ని ప్రొజెక్టర్ ద్వారా చూపించొచ్చు, లేక వేరే ఏదైనా మార్గంలో అవసరమైన టూల్స్తో చూపించొచ్చు, మషీన్స్, ఇంకా ఎన్నో పరికరాల్ని చూపించొచ్చు. కాబట్టి నేర్పించేవారు ఇటువంటి మెటీరియల్స్ని దగ్గర ఉంచుకోవడం మంచిది. క్లాస్ మొదలుపెట్టడానికి ముందు వీటన్నిటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ని చూద్దాం. మీరు మీ క్లాస్లో కొత్త లెసన్ని ఎలా నేర్పించబోతున్నారు దాన్ని బ్రీఫ్గా రాసి పెట్టుకోవాలి. ఈ లెసన్కి ప్రీవియస్ లెసన్కి కనెక్షన్ ఉంటే కనుక అప్పుడు మీరు ఈ లెసన్ నేర్పిస్తున్నప్పుడు ముందుగా నేర్పించిన లెసన్ని కూడా ఈ లెసన్తో కనెక్ట్ చెయ్యాలి. ఈ చోట మీరు ట్రైనీస్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి కొత్త లెసన్ మీద ఆసక్తి కలుగుతుంది. ఏ లెసన్కి ఎక్కువసేపు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న ముఖ్యమైన విషయాలని మీరు ఉదాహరణతో పాటు చెప్పచ్చు, కానీ మీరు చెప్పే విధానం బావుండాలి. అప్పుడే నేర్చుకునేవాళ్లు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మనం రివ్యూని చూద్దాం. ట్రైనీ ఫిజికల్గా మీ క్లాస్ రూంలో ప్రెజెంట్ అవ్వచ్చు. తను క్లాస్లో ఉన్నాడు కాబట్టి మీరు నేర్పిస్తున్న ప్రతిదీ అర్థం చేసుకోగలడు అని మీరు నమ్మకూడదు. పాఠాన్ని మొదలుపెట్టడానికి ముందు మీరు ట్రైనీస్ని సిద్ధం చెయ్యాలి. అప్పుడే వాళ్ళు కొత్త లెసన్ నేర్చుకోవడానికి సిద్ధమవుతారు. తర్వాత క్లాస్ రూంలో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, ముందు క్లాసులో మీరు నేర్పించిన పాఠాన్ని ఒక్కసారి రివైజ్ చేయాలి. ఇలా మీరు మాట్లాడేటప్పుడు ముందు పాఠంలోంచి చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి. ఇలా అడగటం వల్ల ఏమవుతుందంటే మీరు నేర్పించిన లెసన్ ట్రైనీస్కి అర్థమైందో లేదో మీకు తెలుస్తుంది. కొత్త లెసన్ నేర్పించేటప్పుడు పాత లెసన్ గురించి మాట్లాడి అది ట్రైనీస్కి గుర్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఇది మొదటి లెసన్ అయితే దీనికి సంబంధించి ట్రైనీస్కి ఏమేం విషయాలు తెలుసో మీరు అడిగి తెలుసుకోవడం మంచిది. సో ఇప్పుడు మనం మోటివేషన్ని చూద్దాం. మోటివేషన్ అంటే ఆసక్తిని పెంచడం. ఒక ఇన్స్ట్రక్టర్గా ఉండటం అంటే ట్రైనీస్కి మీరు పాఠం నేర్పిస్తున్నప్పుడు ఆ పాఠం మీద వాళ్ళకి ఆసక్తి కలిగేలా చెయ్యాలి. దీనికి సంబంధించిన నోట్స్ మీ దగ్గరుండాలి. ఆ పాయింట్స్ని మీరు వాళ్లతో చెప్పి ఆ కొత్త లెసన్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలా చేసి ప్రోత్సహించాలి. సరే, ప్రెజెంటేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. టాపిక్స్ మరియు డెవలప్మెంట్స్, ఇన్ఫర్మేషన్ పాయింట్స్, హింట్స్. ఈ విషయాలన్నీ ఒక్కసారి చూద్దాం. ఏ లెసన్ని మీరు నేర్పిస్తున్నారో అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ని మీరు నోట్ చేసి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ మైండ్లో రికార్డ్ అయ్యేట్టు మంచి మంచి పదాలు వాడాలి. అప్పుడే ఒక్కసారి చూసిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి పాయింట్ని రాయాల్సిన అవసరం ఉండదు. నేర్పిస్తున్న టాపిక్ యొక్క ఇంపార్టెన్స్, లెసన్ యొక్క గోల్ గురించి చెప్పి సులభంగా నేర్పించొచ్చు. ఈ టాపిక్స్ అన్నిటినీ లాజికల్ సీక్వెన్స్లో అరేంజ్ చేసి మీరు ఉంచాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పాయింట్స్ ఏమిటో ఒక్కసారి చూద్దాం. టెలిగ్రాఫ్ మెసేజెస్ లాగే కీవర్డ్స్ మరియు చిన్న చిన్న పదాల్ని ఉపయోగించి ప్రతి టాపిక్ని బ్రీఫ్గా వాళ్ళకి చెప్పాలి. ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా అందచెయ్యాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పాయింట్స్ ఏమిటో చూద్దాం. మీరు కోడ్స్ని వాడచ్చు, సింబల్స్ని, అదేవిధంగా అబ్రివేషన్స్ని కూడా యూజ్ చెయ్యొచ్చు. దీని ద్వారా మీ టాపిక్ని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేట్టుగా మీరు నేర్పించొచ్చు. ఇప్పుడు స్పాట్ హింట్స్ ఏమిటో చూద్దాం. మీరు సరైన సమయంలో విషయాల్ని షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కోడ్స్, సింబల్స్ లేదా మామూలు డయాగ్రామ్ లాగా కూడా ఉండొచ్చు. ఇది ట్రైనీస్ని ఆకర్షిస్తుంది.
అలాగే అర్థం కాని వాళ్ళకు కూడా సులభంగా అర్థమవుతుంది. మీ టీచింగ్ ప్యాటర్న్ మరింత స్పెషల్గా మార్చడానికి మీరు చార్ట్స్, మోడల్స్, అలాగే అబ్రివియేషన్స్ ని మీరు ఉపయోగించొచ్చు. అది ఈజీగా ఉంటుంది. అలాగే మీకు తెలిసిన విషయం, లెసన్ ని మీరు నేర్పించేటప్పుడు ఆ చార్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు మార్క్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు. ఉదాహరణకి W/C లేదా మీరు ని మాత్రం ఉపయోగించొచ్చు. పైగా క్వశ్చన్స్ అడగడానికి ఏ లేదా Q లేదా మీరు క్వశ్చన్ మార్క్ ని ఉపయోగించొచ్చు. ఎందుకంటే మొత్తం ప్లాన్ ప్రెజెంటేషన్ కోసం మీరు సిద్ధం చేసింది కాబట్టి. అందుకే ట్రైనీస్కి ఒక విషయం నేర్పించేటప్పుడు ఇటువంటి ఎయిడ్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన అప్లికేషన్ని చూద్దాం. ఒక ఇన్స్ట్రక్టర్ నేర్పిస్తున్నప్పుడు ఒక ట్రైనీ తను నేర్చుకుంటున్న విషయాన్ని తన జీవితంతో తను కనెక్ట్ చేసి చూసే అవకాశం లభిస్తుంది. ఒక్కోసారి క్లాస్ నేర్పించేటప్పుడు ప్రాక్టికల్గా పాఠాన్ని డీటెయిల్డ్గా నేర్పించే అంత సమయం ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైన పాయింట్స్ని లెసన్ యొక్క అప్లికేషన్ స్టేజ్ ద్వారా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో ఆలోచించాలి. కాబట్టి దీన్ని అమలుపరచవలసిన సరైన మార్గం ట్రైనీస్ని సంబంధించిన విషయాల గురించి కొన్ని క్వశ్చన్స్ని అడగచ్చు. దీని ద్వారా ట్రైనీస్ వాళ్ళ ఆన్సర్స్ని షేర్ చేసుకుంటారు. అలాగే ఏవైనా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ధైర్యంగా అడగగలరు. దీని ద్వారా మీరు చర్చించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇంతేకాక ట్రైనీ సమాధానం చెప్పేటప్పుడు మంచి సమాధానం చెప్తే వాళ్ళని అభినందించాలి. అది మాత్రమే కాకుండా ఆ సమాధానాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇప్పుడు టెస్టింగ్ విషయాలంటే ఏమిటో చూద్దాం. ఈ స్టేజ్కి చేరుకునేటప్పుడు మీరు నేర్పించిన విషయం గురించి ట్రైనీస్ని కొన్ని క్వశ్చన్స్ని అడగాలి. ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఈ క్వశ్చన్స్ ఓరల్గానో లేక రాతపూర్వకంగా ఉండొచ్చు. వాళ్ళని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ట్రైనీస్ లేచి సమాధానం చెప్పినప్పుడు వాళ్లతో ఐ కాంటాక్ట్లో ఉండడం మర్చిపోకూడదు. ఇప్పుడు అసైన్మెంట్ అంటే ఏమిటో చూద్దాం. ఇంతవరకు ఏ లెసన్ గురించైతే మీరు డిస్కస్ చేశారో దాన్ని అసైన్మెంట్ ద్వారా ముందుగా మీరు రాయాలి. సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజెస్, ఇంకా ఎన్నో రకాల క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ కూడా ఉండాలి. వీటిని సపరేట్ అసైన్మెంట్ షీట్స్లో రాయడం మంచిది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ని చూద్దాం. నెక్స్ట్ లెసన్ యొక్క టైటిల్ని మీరు నోట్ చేసి పెట్టుకోవడం మంచిది. ట్రైనీస్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, అలాగే వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో మనం వాళ్ళకి సాయపడడానికి, అలాగే సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతవరకు మనం ఏమేం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాం. లెసన్ ప్లానింగ్ చేయటం వల్ల ఒక సబ్జెక్ట్ని మీరు ఈజీగాను డీటెయిల్డ్గాను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు. ప్రిపరేషన్ స్టెప్లో ఇన్స్ట్రక్టర్ టూల్స్ని పక్కన ఉంచుకోవడం మంచిది. అలాగే నేర్చుకునే వాళ్ళకు కూడా మోటివేషన్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ని నేర్పించేటప్పుడు అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ని హైలైట్ చెయ్యాలి. లైఫ్లో అప్లికేషన్ అనేది ఎంత ముఖ్యమో తెలియచెయ్యాలి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.